యా సో ఇక్కడ ఏంటంటే మన క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసే ముందు ఆర్డర్లో ఉందో చెక్ చేసుకోవాలి. అయితే ఏంటి ఆర్డర్ అంటే మనకి ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్తో ఉండాలి, తర్వాత ఎక్స్ టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. లేదా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది, ఇది ఆర్డర్లోనే ఉంది. సో తర్వాత ఏం చేయాలని చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. జీరోస్ కనుక్కోవాలన్నా లేకపోతే రూట్స్ కనుక్కోవాలన్నా మనము ఒక ఈక్వేషన్ని జీరోకి ఈక్వేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే టు అబ్టైన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్, అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మనం మల్టిప్లై చేసుకోవాలి విత్ సింబల్తో సహా. సో 1 ఇంటూ మైనస్ 8 అనేది ఏమవుతుందంటే మనకు మైనస్ 8 అవుతుంది. ఈ 8కి ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే ఫస్ట్ 1 8 జార్ 8, 2 4 జార్ 8. ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ 1 టేబుల్ 2 టేబుల్ అలా ఆ విధంగా రాసుకుంటూ వెళ్తాం. సో 1 8 జార్ 8 అండ్ 2 4 జార్ 8. క్లియర్. నౌ ఇక్కడ మనకేమో ప్రోడక్ట్ నెగిటివ్ వచ్చింది. ప్రోడక్ట్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? ఒక ప్లస్ ఒక మైనస్ అన్న ఉండాలి, లేదా ఒక మైనస్ ఒక ప్లస్ అన్న ఉండాలి. అయితే దేనికి ప్లస్ రావాలి దేనికి మైనస్ రావాలి అనేది మిడిల్ టర్మ్ పడి డిసైడ్ చేస్తాం. ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది మైనస్ ఉంది కాబట్టి మిడిల్ టర్మ్కి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ బిగ్ ఫ్యాక్టర్కి రావాలి. సో ఇట్ విల్ బికమ్ మైనస్, దిస్ విల్ బికమ్ ప్లస్, ఇట్ విల్ బికమ్ మైనస్, దిస్ విల్ బికమ్ ప్లస్, లైక్ దట్. నా 1 మైనస్ 8 ఎంత మనకి మైనస్ 7, బట్ మనకి ఇక్కడ ఏముంది మైనస్ 2 ఉంది, అంటే ఇది అవసరం లేదు. 2 మైనస్ 4 ఎంత మనకి మైనస్ 2, సో సరిపోయింది, అంటే ఇదే మనకి కావాల్సింది. సో ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని నేను ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాను. సో 1x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి నెక్స్ట్ కామన్ తీసుకుంటాను. 1 సెకండ్. యా ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, ఎందుకంటే ఇక్కడ చిన్న నెంబర్ 1 2లో మనకి 1 చిన్న నెంబర్ కాబట్టి సో 1 కామన్ తీసిన ఒకటి తీయకపోయిన ఒకటి. అండ్ సెకండ్ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీయలేం, ఎందుకంటే ఒక చోట మాత్రమే ఎక్స్ ఉంది కాబట్టి. 4 8, 4 8లో చిన్న నెంబర్ 4 అండ్ 4 టేబుల్లో 4 8 రెండు వస్తాయి కాబట్టి ఐ కెన్ టేక్ 4 యాజ్ కామన్. సో ఇక్కడేమో ఎక్స్ ఉంటుంది, మైనస్ కామన్ తీసినప్పుడు ఇక లోపల సింబల్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో 4 2 జార్ 8. సో ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2లో ఒకటి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, ఇంకొకటి ఎక్స్ మైనస్ 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. And if x plus 2 is equal to 0, then x will become minus 2. And in the same way x minus 4 is equal to 0 అయితే x is equal to 4 అవుతుంది. సో x is equal to minus 2, x is equal to 4. ఓకే, నా ఈ వచ్చింది కరెక్టా కదా ఎలా వెరిఫై చేసుకోవాలంటే మనం సమ్ ఆఫ్ ది జీరోస్ వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అబ్టైన్డ్ ఎలా వెరిఫై చేయాలంటే సమ్ ఫస్ట్ మనకొచ్చిన ఆన్సర్స్ ద్వారా మనకొచ్చిన రూట్స్ ద్వారా మనం సమ్ కనుక్కుంటాం. సో మైనస్ 2 ప్లస్ 4 దట్ విల్ బికమ్ ప్లస్ 2. అండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఇస్తాం. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా వచ్చి మనకి మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏలు ఎప్పుడు కూడా ఈ మైనస్ రాసుకున్న తర్వాత బి చూడండి. సో బి అంటే ఇక్కడ మైనస్ 2 బై ఏ వాల్యూ వచ్చి 1. సో ఇది కూడా మనకి ఏమైంది 2. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అబ్టైన్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఒకటేమో మైనస్ 2 ఇంటూ 4. సో మైనస్ 2 ఇంటూ 4 ఏమవుతుంది మనకి మైనస్ 8 అవుతుంది. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ యాజ్ పర్ ది ఫార్ములా సి బై ఏ. సో దట్ విల్ బికమ్ సి అంటే మైనస్ 8, ఏ అంటే 1, దట్ విల్ బికమ్ మైనస్ 8. సో సమ్ ప్రోడక్ట్ రెండు మనకి వెరిఫికేషన్ అయిందనమాట. సో ఈ విధంగా మనం వెరిఫై చేస్తాం. అండ్ సమ్ కానీ ప్రోడక్ట్ కానీ రెండు కూడా మనము ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఈస్ హౌ వి విల్ డూ ద ఆన్సర్.
క్లియర్.